9 నెలల శిక్షణ తర్వాత విధులు నిర్వర్తించడానికి సిద్దమైన కానిస్టేబుల్ అంతా సేవాభావంతో పనిచేయాలని డీజీపీ జితేందర్ తెలిపారు. సమాజంలో సైబర్ నేరాలు, రాజకీయాలకు సంబంధించి హింస వంటి కేసులు పెరిగిపోతున్నాయన్న జితేందర్ పోలీస్ శాఖలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్లో డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్ బ్యూరో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేరగాళ్లు కొల్లగొట్టిన 200 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసి 135 కోట్ల రూపాయలు బాధితులకు అందజేసిందన్నారు. My request to all of you is do your best, give your best till the time you are serving the police department. Policing is not like a job. It requires a lot of passion. Pani kosam passionate unte appudu meeru manchiga chestaru. It is a service. పబ్లిక్ ఎందుకు వస్తారు పోలీస్ స్టేషన్ లో? వారికి ఏమైనా బాధలు ఉంటే వారు వస్తారు. వారి బాధలకి ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో దానికోసం మనం ఉన్నాము. ఇప్పుడు పోలీసింగ్ లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మీరు అందరూ చూస్తున్నారు. మాక్సిమం సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్, చాలా రకాలు కొత్త క్రైమ్స్ వస్తున్నాయి. తర్వాత ఇంకా కొత్త క్రైమ్ చూస్తున్నాము. ఫర్ సమ్ పొలిటికల్ అండ్ చాలా మంది వైలెన్స్ కి ఇన్సైట్ చేస్తున్నారు. అది కూడా జరుగుతుంది. ఇది మోడర్న్ ఏజ్ లో ఇది కూడా ఎక్కువ జరుగుతుంది. సో దానికి కూడా మనం ట్యాకల్ చేయాలి. మీకు అందరికీ తెలుసు, మన స్టేట్ లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ బెస్ట్ ఇన్ ద కంట్రీ మన సైబర్ క్రైమ్ బ్యూరో పెట్టాము. దానికి ఒక సీనియర్ ఆఫీసర్, డీజీ లెవెల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సిమిలర్ గా నార్కోటిక్స్ బ్యూరో పెట్టాము. అది కూడా ఒక సీనియర్ డీజీ లెవెల్ ఆఫీసర్ హెడ్ గా ఉన్నారు. సో మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ థింక్ దట్ నౌ యు ఆర్ ది బెస్ట్. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో.